రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ అనేవి ప్రెజెంట్ చేశారు ప్రతి ఒక్కరికిను. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరం అండి. అది గద్దర్ పేరు మీద ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో కానీ గద్దర్ పేరు మీద కూడా కొంతవరకు రాజకీయాలు అనేవి జరుగుతున్నాయి. సో అది చాలా బాధాకరం. ఆయన పేరు ఎందుకనంటే రాజకీయాలు ఎందుకని అంటున్నామంటే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ బిడ్డలు చాలామంది కళాకారులు ఉన్నారు. ఎందుకంటే ఈవెన్ మధుప్రియ కానివ్వండి, అదేవిధంగా చాలామంది అంటే మంచి జానపద కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఎవరికి ఇవ్వకుండా పెద్ద పెద్ద హీరోలకు ఇవ్వడం, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇవ్వడం కొంతవరకు బాధాకరం ఉంది. అండ్ ఇన్విటేషన్ లో గానీ ఆ గద్దర్ కి సంబంధించిన షీల్డ్ లో గానీ ఆయన ఫోటో కూడా లేదు కనీసం. ఏమంటారు దీని మీద? అసలు ఆ ప్రెజెంట్ అనేది ఉండాలి కదా దాని మీద. యా తప్పకుండా అండి, అదే అంటున్నాం కదా, కొంతవరకు రాజకీయంగా. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇప్పటికీ అంటే తెలంగాణలో ఏం చేయడం లేదు కాబట్టి సో ఏదో ఒక అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంతే తప్పించి ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మంది తెలంగాణలో ఇప్పుడు సుద్దాల అశోక్ గారు కానీ, ఇప్పుడు మధుప్రియ గారు కానివ్వండి, అనేక మంది పెద్ద పెద్ద జానపద కళాకారులు ఉన్నారు. అదేవిధంగా మంచి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు మన సిరిసిల్ల నుండి వేణు మంచి సినిమా తీశాడు. చాలా అందరూ ఊర్లలో కూడా బలగం మంచి ఊర్లలో కూడా ఫ్లెక్సీ చేసుకొని మంచిగా సినిమాలు చూసిన పరిస్థితి. అలాంటి వాళ్ళకు కొంచెం గుర్తింపు ఇచ్చి అలాంటి వాళ్ళకు ప్రోత్సహిస్తే బాగుండేది. అన్న అసలు తెలంగాణ రాజకీయం ఎలా నడుస్తుంది అంటారు? ఎవరిది ఆధిపత్యం ఉంది? తప్పకుండా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వందే అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళదే నడుస్తుందండి. అందుకే కదండి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా ఇచ్చేశారు, అల్లు అర్జున్ గారు గట్టిగా ఇచ్చేశారు, స్టేజ్ మీదనే గట్టిగా ఇచ్చేశాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని పొలిటికల్ పవర్తో కొడదామనుకున్నాడు, కానీ అల్లు అర్జున్ గారు ఏం చేశారండి, తన హార్స్ పవర్తో కొట్టేశారు. అక్కడ ఏం జరిగింది అక్కడ అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా అర్థమైంది క్లియర్గా. చూసాం కదా మనం. ఎందుకనంటే అక్కడ అల్లు అర్జున్ గారు క్లియర్గా డైలాగ్ చెప్పేశారు, అది ఇండైరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమైంది. అన్న ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలతో పోల్చుకుంటే కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పి తెలుస్తుంది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా అరెస్ట్ అయితే అంటే అక్రమ అరెస్ట్ చేస్తారు కావచ్చని అంటే ఈరోజు కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. న్యాయంగా వెళ్తే అరెస్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ కేటీఆర్ గారు స్వయంగా చెప్పడం జరుగుతుంది, 100 సార్లు పిలిచినా నేను విచారణకు హాజరవుతానని. అదేవిధంగా ఇప్పుడు రేపు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది. ఇలా ఇవన్నీ 1 by 1గా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఎటువంటి యూస్ లేదా, కావాలనే చేస్తున్నారు అంటున్నారా? అంటే 6 గ్యారంటీలను అంటే వాళ్ళు నెరవేర్చలేక ఇప్పుడు కాళేశ్వరం గురించి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఈ కార్ రేసింగ్ది అదైతే ఉంటుంది, రేపు ఫోన్ ట్యాపింగ్ ఉంది. నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాయి లిక్కర్ స్కామ్. ఒక ప్రభుత్వంలో ఇన్ని స్కామ్లు అయితే ఎక్కడ జరగవండి. అది జరిగే ఉంటే నిజాలు ఎంతవరకు ఉంటాయనేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ఏ ప్రూఫ్ కూడా ఇంతవరకు బయటికి రాలేదు. అంటే ఇది కేవలం కక్ష సాధింపుగానే మనం చూడవచ్చు. కావాలనే కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుందని చెప్పి అనుకోవచ్చు. తప్పకుండా అండి, ఇది కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 420 హామీలు ఉన్నాయి. సో ఇప్పటికీ అవి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది 4-5 కంటే ఎక్కువ పెద్ద నెరవేర్చలేదు. ఎంతసేపు ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి హైడ్రా అని కొత్త పేర్లతోటి ప్రజల్ని వాళ్ళ దృష్టిని మారాల్సి ఉంది, అంతే తప్పించి ప్రభుత్వం అయితే ఏం పని చేయడం లేదండి ఎక్కువగా. థ్యాంక్ యూ అన్న.